సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి 5th యూనిట్ ఎట్ ద వెజిటేబుల్ షాప్ అనే లెసన్ నుంచి ఈరోజు మనం గ్రామర్ గురించి తెలుసుకుందాం. గ్రామర్. Read the following paragraph. Last evening, I went to my friend Ravi's house. Ravi was washing clothes. I asked him about Ravi. He is inside, he said. I went in. Ravi was cutting vegetables. His sister was helping him. His mother was cooking. Two little kittens were playing there. Their grandmother was watching a cricket match on TV. Ravi asked me to sit beside him. His mother gave me some payasam. I felt very happy to see them all. A happy family. ఇక్కడ వచ్చేసి ఈ పేరాగ్రాఫ్ అంతా కూడా పాస్ట్ కంటిన్యూస్ గురించి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి ఈ పేరాగ్రాఫ్ అనేది లాస్ట్ ఈవినింగ్ అనగా జరిగిపోయిన సాయంత్రం. ఐ వెంట్ టు మై ఫ్రెండ్ రవీస్ హౌస్. ఇక్కడ వచ్చేసి ఐ వెంట్ టు మై ఫ్రెండ్ రవీస్ హౌస్. నేను నా స్నేహితుడు రవి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎప్పుడు? లాస్ట్ ఈవినింగ్. రవీస్ ఫాదర్ వాజ్ వాషింగ్ క్లాత్. రవి వాళ్ళ నాన్నగారు బట్టలు ఉతుకుతూ ఉన్నారు. ఐ ఆస్క్డ్ హిమ్ అబౌట్ రవి. నేను అతన్ని రవి గురించి అడిగాను. హీ ఈజ్ ఇన్సైడ్ హి సెడ్. అతడు రవి లోపల ఉన్నాడు అని చెప్పాడు. ఐ వెంట్ ఇన్. నేను లోపలికి వెళ్ళాను. రవి వాజ్ కటింగ్ వెజిటేబుల్స్. రవి వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉన్నాడు. వాజ్ కటింగ్. ఇక్కడ పైన వచ్చేసి వాజ్ వాషింగ్. నెక్స్ట్ వచ్చేసి హీజ్ సిస్టర్ వాజ్ హెల్పింగ్ హిమ్. అతని చెల్లి తనకు సహాయం చేస్తూ ఉంది. హీజ్ మదర్ వాజ్ కుకింగ్. వాళ్ళ అమ్మ వంట చేస్తూ ఉంది. టూ లిటిల్ కిటన్స్ వర్ ప్లేయింగ్ దేర్. ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. వర్ ప్లేయింగ్. దేర్ గ్రాండ్ మదర్ వాజ్ వాచింగ్ ఏ క్రికెట్ మ్యాచ్ ఆన్ టీవీ. వాళ్ళ గ్రాండ్ మదర్ టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంది. రవి ఆస్క్డ్ మీ టు సిట్ బిసైడ్ హిమ్. రవి నా పక్కన కూర్చో అని చెప్పాడు. హిజ్ మదర్ గేవ్ మీ సమ్ పాయసం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ దెమ్ ఆల్. ఏ హ్యాపీ ఫ్యామిలీ. ఇక్కడ వచ్చేసి వాజ్ వాషింగ్, వాజ్ హెల్పింగ్, వాజ్ ప్లేయింగ్, వాజ్ కట్టింగ్, వాజ్ కుకింగ్, వాజ్ వాచింగ్ అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాజ్ వాషింగ్, అలాగే వాజ్ కటింగ్ ఇవన్నీ కూడా గతంలో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఎప్పుడు? లాస్ట్ ఈవినింగ్ జరుగుతూ ఉన్న పనులను గురించి ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నవి. ఇటువంటి వాటిని వచ్చేసి ఇటువంటి టెన్స్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చేసి the verb was washing, was cutting, was helping, was cooking, was playing, was watching inside the ongoing action in the past. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా గతంలో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. దే ఆర్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లేదా పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్లో ఉన్నాయి. ద ఫార్మ్ ఆఫ్ సచ్ వర్బ్స్ ఈజ్ was, were,
ప్లస్ వర్బ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఫామ్ వచ్చేసి దీని యొక్క హెల్పింగ్ వర్బ్స్ వాజ్, వర్. వర్బ్ వచ్చేసి V1లో ఉంటుంది. అలాగే ఇది కంటిన్యూస్లో ఉంది కాబట్టి వర్బ్ అనేది ఇంగ్ ఫామ్ను కలిగి ఉంటుంది. ఇది దీని యొక్క స్ట్రక్చర్ ఫామ్. వాజ్, వర్ అనేవి పాస్ట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ కంటిన్యూస్లో వచ్చేసి వర్బ్ అనేది ఇంగు ఫామ్లో ఉంటుంది. ఇది దీని యొక్క స్ట్రక్చర్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. Yesterday, the district educational officer visited our school. At that time, we danced in the ground. ఇక్కడ వచ్చేసి వర్బ్ అనేది ప్లే అని ఇవ్వడం జరిగింది. ఎప్పుడు వచ్చాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని అంటే ఎస్టర్డే. ఎస్టర్డే ఎట్ దట్ టైమ్. ఎట్ దట్ టైమ్ అనేది కాబట్టి ఇది వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చేసి ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి వి. వర్ అనే సబ్జెక్టు ఫ్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ అనేది కూడా ఫ్లూరల్ ఫామ్లో ఉంటుంది. అనగా వర్ ప్లేయింగ్, వర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. అవర్ హెడ్ మాస్టర్ డాష్ వాక్ ఇన్ ద వరండా. ఇక్కడ వచ్చేసి అవర్ హెడ్ మాస్టర్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి వాస్ వాకింగ్. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ క్లిమ్ ట్రీస్. ఇక్కడ వచ్చేసి మై ఫ్రెండ్స్ అనేది సబ్జెక్ట్ ఫ్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వర్ క్లింబింగ్. Joseph and Ismail dash for a ball. Joseph and Ismail dash for a ball. ఇక్కడ వచ్చేసి వర్బ్ అనేది quarrel. ఇది ఫ్లూరల్ ఫామ్లో ఉంది జోసెఫ్ అండ్ ఇస్మాయిల్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వర్ quarreling. నెక్స్ట్ వచ్చేసి అవర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ డాష్ రన్ ఎ రేస్ విత్ స్టూడెంట్స్. ఇక్కడ వచ్చేసి వర్బ్ రన్, వాస్ రన్నింగ్. వాజ్ రన్నింగ్ ఎ రేస్ విత్ స్టూడెంట్స్. Rajani, our school people's leader, does something on the notice board. ఇక్కడ వచ్చేసి వర్బ్ అనేది బ్రైట్. ఇక్కడ పీపుల్స్ లీడర్ అని ఇవ్వటం జరిగింది. ఇది ఫ్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి వర్ రైటింగ్. అవర్ స్కూల్ పీపుల్స్ లీడర్ అనేది ఫ్లూరల్ ఫామ్ కాబట్టి వర్ రైటింగ్. నెక్స్ట్ వచ్చేసి సమ్ గర్ల్స్ డాష్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద సైన్స్ ల్యాబ్. ఇక్కడ వచ్చేసి సమ్ గర్ల్స్ అనేది ఫ్లూరల్ ఫామ్ కాబట్టి ఇక్కడ వచ్చేసి వర్ డూ వాస్ డూయింగ్. సమ్ గర్ల్స్ అనేది సింగులర్ ఫామ్ వాస్ డూయింగ్. నెక్స్ట్ వచ్చేసి ద 7th క్లాస్ స్టూడెంట్స్ డాష్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ. ఇక్కడ వర్బ్ వచ్చేసి రీడ్. ఇక్కడ క్లాస్ స్టూడెంట్స్ అనేది ఫ్లూరల్ ఫామ్ కాబట్టి వర్ రీడింగ్. ద డిఈఓ అప్రిసియేటెడ్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ స్టాఫ్
ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి వర్ ప్లేయింగ్, సెకండ్ వచ్చేసి వాజ్ వాకింగ్, థర్డ్ వచ్చేసి వర్ క్లింబింగ్, నెక్స్ట్ వచ్చేసి వర్ క్వారలింగ్, నెక్స్ట్ వచ్చేసి వాజ్ రన్నింగ్, నెక్స్ట్ వర్ రైటింగ్, వాజ్ డూయింగ్, వర్ రీడింగ్. ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ అనేది సబ్జెక్టు ఫ్లూరల్ ఫామ్లో ఉన్నట్లయితే హెల్పింగ్ వర్బ్ కూడా ఫ్లూరల్ ఫామ్లో ఉంటుంది, అనగా వర్ అనేది వస్తుంది. అలా కాకుండా సబ్జెక్ట్ అనేది సింగులర్ ఫామ్లో ఉన్నట్లయితే హెల్పింగ్ వర్బ్ వచ్చేసి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది.